ఫస్ట్ నువ్వు యాంకర్ గా చేసి దాంట్లో ఎందుకు నువ్వు స్టిక్కీగా ఉండలేకపోయావు? తోటి ఛానల్లో ఉన్న యాంకర్స్ కుళ్ళు. ఈమెంట్ రాగానే ఎంటర్ అయినమ్మటే పేరు తెచ్చేసుకుంది. మేమైతే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ మాకు రాలేదు. దే డి నాట్ ఈవెన్ ట్రీట్ us నైస్లీ ఇన్ ద బిగినింగ్ అన్నమాట. లాక్డౌన్ వచ్చే టైంకి నా చేతిలో కొంచెం డబ్బులు వచ్చాయి. సోషల్ మీడియా నుంచి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సో మనకి డాన్స్ కూడా వచ్చు కదా, యాంకరింగ్ నాకు కంప్లీట్గా రాదు కూడా. అండ్ అప్పుడు సుధీర్ ఉన్నాడు కాబట్టి టామ్ అండ్ జెర్రీలా కుదిరిపోయింది. ఇప్పుడు నన్ను ఒక సోలో యాంకర్ చేయమంటే నాకున్న నత్తికి, నాకున్న బ్రెయిన్ మెంటల్ కాన్సన్ట్రేషన్కి అంత ఫుల్ ఫ్లెజ్ యాంకర్ అని చెప్పుకోలేము. అండ్ మనం చేయగా మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ తెలుస్తుంది కదా. నా వీక్నెసెస్ ఏంటో చాలా స్ట్రాంగ్గా తెలుస్తున్నాయి యాంకరింగ్లో. Now they can put me anywhere. I'm like ఒకప్పుడు ఓన్లీ యాంకర్ గానే తెలుసు. Now at least they can believe in me. Now I'm getting album songs అవి వస్తున్నాయి, మూవీ నుంచి సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అలా రాలేదు. సో I have created an other way path for me also. ప్రెజెంట్ అయితే హ్యాపీగా ఉన్నావు నీ వర్క్ లో. 10 సంవత్సరాలు బానే ఉంటాను రా, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి. పంతులు గారు చెప్పిన కూడా నమ్ముతావా? దాని తర్వాత ద మూమెంట్ బాలేదు అంటే తట్టబుట్ట సర్దుకొని కాశీయో హిమాలయస్ ఎక్కడికో వెళ్ళిపోతారు.